హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రం. నేను మీ జాయితి. మీరు చూస్తున్నారు చల్లని కోల్ కోల్ వెనెలా. ఈ చల్లని సాయంకాలం మీరందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అలాగే బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ ని వాచ్ చేస్తూ సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. సో మరి మీరు డయల్ చేయండి మీ ఫేవరెట్ నెంబర్స్ 17072555 or 661005 కి కాల్ చేయండి. సో మరి మొట్టమొదటి అతిథి ఎవరు రెడీగా ఉన్నారు? మాట్లాడేద్దామా? హాయ్ జైతి. హాయ్, ఎవరు? నేను సౌజన్యాని. హాయ్ సౌజన్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం, వెల్కమ్ టు వెన్నెలా. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం, వెల్కమ్ టు వెన్నెలా అన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు ఒక ఫేవరెట్ సాంగ్ కావాలి. నాకు ఒక సాంగ్ కావాలి. ఏం సాంగ్ కావాలి? అంతఃపురంలో నుంచి అసలేం గుర్తుకురాదు సాంగ్. మరి పాట ఎలా గుర్తుకొచ్చింది నీకు? ఈ పాట ఎలా గుర్తుకొచ్చింది నీకు? పాట ఎలా గుర్తుకొచ్చింది? నా ఫేవరెట్ సాంగ్ అది. అదే అసలేం గుర్తుకు రావట్లేదు అన్నావు కదా, అందుకని. సో ఇందుకే సౌజన్య ఎక్కడి నుంచి కాల్ చేసేది? నేను కేపీహెచ్పీ కాలనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఏం చదువుతున్నా? నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ ఇప్పుడు. అచ్చా. సో అమ్మ నాన్న? పేరెంట్స్, డాడీ ఆర్టీసీ డిఎం అండ్ మా మదర్ హౌస్ వైఫ్. ఓకే. అయితే యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, పాతకాలంలో అంటే కొంచెం మన పూర్వకాలంలో మన మదర్స్ మన పేరెంట్స్ టైంలో పెళ్లి చూపులు అనగానే అమ్మాయికి ఏమేమి వచ్చు అంటే వంట, వార్పు, ఓర్పు ఇలాంటివన్నీ ఉండాలి, కుట్లు, అల్లికలు ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు కదా. ప్రెసెంట్ ఈ టైంలో అమ్మాయికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అమ్మాయి క్వాలిఫికేషన్స్ ఎట్లాగో అబ్బాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎంత ఈక్వాలిటీ అన్నా కూడా ఇవన్నీ కామనే, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో నీ ఉద్దేశం ప్రకారంగా ఏమి ఉండాలి ప్రెసెంట్? మెయిన్ అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. మనకి అండర్స్టాండింగ్ ఇవన్నీ వద్దు, వచ్చిన ఏమేం పనులు వచ్చి తెలిసి ఉండాలి, ఐడియాస్. ఇప్పుడు వంట ఇవన్నీ ఉండే కదా, ఇప్పుడు ప్రెసెంట్ గా ఏమేమి తెలిసి ఉండాలి వాళ్ళకి? నా ఉద్దేశం ప్రకారం కరాటే, కున్ఫూలు, కొంచెం ఎక్కువ ధైర్యంగా మాట్లాడే మనస్తత్వం, ఇలాంటివి ఇంకా ఇంకా నీకు తెలిసి ఏమో ఉండొచ్చు, ఉంటే బెటర్. చూసావా, నేను చెప్పిన తర్వాత నువ్వు కూడా తెలుసుకోవాలి. నాకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేపొద్దున పెళ్లి చూపులో అడిగినప్పుడు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాలని ఇప్పుడు థింక్ చేయి. ఓకేనా? ఓకే, నువ్వు అడిగిన సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే కదా క్వాలిటీస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నాకు అర్థం. అబ్బాయిలోనా అమ్మాయిలో అయితే ఇవన్నీ ఉండాలి. మనం ఆత్మరక్షణగా ఏదో అంటారు కదా, ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. సిస్టమ్స్ గురించి వీటి గురించి తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ గా ఉంటే ఎక్కువ, అంటే కొంతమంది ఇంత ముందు అంటే ఎక్కువ మాట్లాడే ఇది కూడా ఉండేది కదా అమ్మాయిలకి. సో కొంచెం ధైర్యంగా మాట్లాడాలి, భయం అనేది ఉండకూడదు. ఎస్, ఇప్పుడు తెలుస్తున్నాయి నీకు. సో ఇప్పుడు నేను చెప్పిన కదా కొంచెం ఏంటండి సడన్ గా కలిసింది కదా లైన్, అందుకే కొంచెం అందుకనే